బెస్ట్ లొకేషన్లో బెస్ట్ ప్రాపర్టీ, అది బెస్ట్ బ్రాండ్గా గుర్తింపు పొందిన రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి ప్రాపర్టీ సొంతం చేసుకోవడం అంటే లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఆ అద్భుతమైన అవకాశాన్ని మీకు అందిస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ సిటీకి దీటుగా జిల్లాల్లోనూ ఫాస్ట్ గ్రోత్ ఉండే ఏరియాస్లో ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం ఈ సంస్థ స్పెషాలిటీ. హాయ్ సార్. హలో. గిరిధారి కన్స్ట్రక్షన్స్ అంటే హైదరాబాద్ లైఫ్ స్టైల్, గేటెడ్ కమ్యూనిటీస్ని తెలంగాణ డిస్ట్రిక్ట్కి పరిచయం చేసిన ఒక గొప్ప సంస్థగా అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క జిల్లాలలో ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి? ఇప్పుడు మన బెంగళూరు హైవే షాద్నగర్ వేదాంత అనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం. అందులో 10% ఏమో ఉన్నాయి. ఆ తర్వాత జడ్చల్ల బెంగళూరు హైవే కానివ్వండి, అదే రకంగా బాంబే కానివ్వండి అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మనం ఏదైతే 23లో మేము ప్లాన్ చేసుకున్నామో ఆ రకంగా ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 టైర్ సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందించడం జరిగితే బ్రహ్మాండంగా, అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్ స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో అంటే డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. అదే డెవలప్మెంట్ కూడా ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా కొత్త గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు ఆల్సో వచ్చే నిధులు ఏదైనా ఉండని రాష్ట్రానికి 100% తీసుకొచ్చి డెవలప్ చేయాలనే సంకల్పం. దానిలో ఎలాంటి అది లేదు, డెవలప్మెంట్ అనేది ఆగే సమస్య లేదని నేను అనుకుంటా ఉన్నా. ఒక 50 years 60 years బ్యాక్ వెళ్ళిపోయి చూస్తే కూడా గ్రాప్ ఎప్పుడన్నా చూడండి తాత్కాలికంగా ఆగి ఉంటుంది తప్ప, బిఫోర్ కరోనా కూడా చాలా మంది కరోనా తర్వాత మొత్తం ప్రైజెస్ అన్ని డిక్రీజ్ అవుతాయి, పడిపోతాయి ఇవన్నీ అన్నారు. కానీ ఆల్మోస్ట్ డబల్ అయిపోయినాయి. సో ఇప్పుడు కూడా 200% చెప్తున్నా, డబల్ కాదు 3 అయిపోయినా ఆశ్చర్యపోకూడదు. ఆ రకంగా డెవలప్మెంట్ పోతా ఉంది. బుద్వేల్కి సమీపంలో కిస్మత్పూర్ వద్ద 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాలతో డెవలప్ చేస్తున్న లార్జెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. బుద్వేల్లో ఐటీ పార్క్తో పాటు గవర్నమెంట్ కొత్తగా హైకోర్టుకు ఇక్కడే ల్యాండ్ కేటాయించింది. దీంతో ఇక్కడ ప్రాపర్టీస్ విలువ జెట్ స్పీడ్తో ముందుకెళ్తుంది. ఈ ఏరియా ఇంపార్టెన్స్ని గిరిధారి ముందుగానే గుర్తించి ప్రాస్పెరా కౌంటీను డెవలప్ చేసింది. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం మూసీ నదిని లండన్లోని థేమ్స్ నది తరహాలో డెవలప్ చేయాలని నిర్ణయించారు. మూసీ బ్యాక్ వాటర్తో ఉండే ఈ ఈసా నది సమీపంలో గిరిధారి సంస్థ లార్జెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. దీంతో ఇక్కడ నివాసం అంటే ప్రగతి, ప్రశాంతత రెండూ సొంతం చేసుకున్నట్టే. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పెరా కౌంటీ అని కిస్మత్పూర్లో విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ 6000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్టు చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ మా కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం.